మేమెవ్వరి మీద దాడి చేయబోం, ఎవ్వరి ప్రాంతాన్ని ఆక్రమించుకోం. కానీ మా మీద ఎవరన్నా దాడులు చేస్తే భూమి ఆకాశం సముద్రం అన్న తేడా లేకుండా ఎక్కడి నుంచైనా తిప్పికొడతాం. అన్ని వేళల్లో యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. శాంతి ఒప్పందం అమలవుతున్న సమయంలోనైనా సరైన రీతిలో సమాధానమిస్తాం. ప్రత్యర్థి దేశాలను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక ఇది. దేశ రక్షణ విషయంలో కేంద్రం ఎక్కడా రాజీపడడం లేదు. అధునాతన ఆయుధాలు, సరికొత్త నిర్మాణాలు, భారీ బడ్జెట్తో శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు సరికొత్తగా సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో నిరంతరం రెచ్చగొడుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు అన్ని వ్యూహాలు సిద్ధం చేసింది. 5వ తరం ఫైటర్ జెట్లు రూపొందించుకోవడం దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్లో టన్నెల్ ప్రారంభం దాకా అన్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే. సరిహద్దుల్లో డ్రాగన్ దుర్మార్గాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్రమంగా మన భూభాగంలోకి చొరబడడం, సరిహద్దుల వెంట గ్రామాలు నిర్మించడం, అధునాతన ఆయుధాలు వాస్తవాధీన రేఖ దగ్గరకు తరలించి భారత్ను రెచ్చగొట్టడం వంటివి ఎన్నో చేస్తూ ఉంటుంది చైనా ప్రభుత్వం. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు తన సైనికులను సరిహద్దులను దాటిస్తుంటుంది. భారత్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామంటూనే అరుణాచల్ ప్రదేశ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అందుకే చైనా విషయంలో భారత్ ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించదు. చైనాకు చెక్ పెట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటోంది. ఆత్మనిర్భర భారత్తో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. దేశ రక్షణ విషయంలో రాజీ పడేదే లేదన్న సంకేతాలు పొరుగు దేశాలకు, ప్రత్యర్థి దేశాలకు గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. పొంచి ఉన్న ప్రమాదాలను గ్రహించడంలోనూ, దాడులను తిప్పికొట్టడంలోనూ, కుట్రలకు, కుయుక్తులకు సరైన రీతిలో సమాధానం చెప్పడంలోనూ భారత్ గతంలో ఎన్నడూ లేనంత దృఢంగా వ్యవహరిస్తోంది. అధునాతన ఆయుధాల కొనుగోలు, రక్షణ ఒప్పందాలతో భారత్ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పకనే చెబుతోంది. భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, నింగి, నేల, నీరు తేడా లేకుండా ఎక్కడి నుంచైనా దాడులను తిప్పికొడతామని, భారత రక్షణ రంగం అత్యంత పటిష్టంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. శాంతి అమలవుతున్న సమయంతో సహా ఎప్పుడైనా ఎక్కడైనా తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ ప్రయోగం, అమెరికా నుంచి ఖచ్చితత్వంతో కూడిన యుద్ధ విమానమైన ప్రిడేటర్ డ్రోన్లు వంటి అధునాతన ఆయుధాలను అమ్ముల పొదిలో చేర్చుకుని భారత్ శక్తిమంతంగా కనిపిస్తోంది. మేక్ ఇన్ ఇండియా విధానంతో కొన్నేళ్లుగా ఆర్మీ అవసరాలకు సరిపడా ఆయుధాలను దేశీయంగానే తయారు చేసుకుంటోంది భారత్. ఈ క్రమంలోనే భారత్ 5వ తరం ఫైటర్ జెట్ల డిజైన్కు, అభివృద్ధికి క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. డిఆర్డీఓ వీటిని తయారు చేయనుంది. ఏఎంసీఏగా పిలిచే ఈ అధునాతన యుద్ధ విమానాలను తొలిసారి భారత్లో తయారు చేస్తున్నారు. ఇది 2 ఇంజన్లు ఉండే 25 టన్నుల యుద్ధ విమానం. భారత వాయుసేనలో మిగిలిన విమానాల కన్నా పెద్దది. ఏఎంసీఏలో 6.5 టన్నుల చమురు పట్టే ట్యాంకులున్నాయి. తేలికపాటి యుద్ధ విమానాలుగా పిలిచే ఎల్సీఏల తయారీకి క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ 2022లో ఆమోదం తెలిపింది. 9,000 కోట్ల ఖర్చుతో వాటి తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొన్నేళ్లుగా చైనా తరచూ భారత్ను రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగుతోంది. డోక్లాం వివాదం, గాల్వన్ ఘర్షణ వంటి సమయాల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అయితే చైనాది ఎప్పుడూ వివాదాస్పద వైఖరి. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటోంది. పైలట్తో పని లేకుండా ఆటోమేటిక్గా టేక్ ఆఫ్, ల్యాండ్ అయ్యే ప్రిడేటర్ అధునాతన యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి కారణం చైనా నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకే. అదేవిధంగా 2022 డిసెంబర్లో చైనాలోని పలు ప్రాంతాలపై దాడులు చేయగలిగే అగ్ని-5 క్షిపణిని ఒడిశా తీరం నుంచి ప్రయోగించింది. 5,000 కిలోమీటర్ల ఆవల లక్ష్యాన్ని కూడా ఈ క్షిపణి ఛేదించగలదు.
అలాగే ఇప్పుడు సరిహద్దుల్లో ప్రారంభించిన సేలా టన్నెల్ వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకంగా మారనుంది. భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా చేసుకుని ఇన్నాళ్లు భారత్కు ఇబ్బందులు కలిగించిన చైనా ఆట కట్టించేందుకు భారత్ నిర్మించిన బ్రహ్మాస్త్రమే సేలా టన్నెల్. ఈ టన్నెల్ను ప్రారంభించడం ద్వారా ప్రధాని చైనాకు గట్టి హెచ్చరిక పంపారు. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ సమయాల్లో ఆయుధాలు బలగాల తరలింపుకు అత్యంత కీలకంగా మారనుంది ఈ టన్నెల్. భారత బలగాల కదలికలకు ఎత్తైన ప్రాంతం నుంచి కనిపెట్టే అవకాశం చైనా బలగాలకు లేకుండా చేయనుంది సేలా టన్నెల్. టన్నెల్ వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకం. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఈ టన్నెల్ నిర్మించారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ 2 వరుసల సొరంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. 825 కోట్ల ఖర్చుతో ఆస్ట్రియా టెక్నాలజీతో నిర్మించిన సొరంగం ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలతో ఉంది. చైనా సరిహద్దు ప్రాంతంలోని తవాంగ్కు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కనెక్టివిటీ కల్పించడం ఈ టన్నెల్ ప్రత్యేకత. బలిపార, చౌరీదార్, తవాంగ్ రోడ్డులో మంచు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి సవాళ్లను ఈ టన్నెల్ ద్వారా అధిగమించవచ్చు. PRO ఈ టన్నెల్ను నిర్మించింది. 2 సొరంగాల ఈ నిర్మాణంలో ఒక టన్నెల్ సింగిల్ ట్యూబ్తో 1,003 కిలోమీటర్ల పొడవుంటుంది. రెండో టన్నెల్ 2 మార్గాలతో 1,595 కిలోమీటర్ల పొడవుంటుంది. 1,200 మీటర్ల పొడవైన రోడ్డు ఈ 2 టన్నెళ్లను కలుపుతుంది. భారత్ చైనా సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ సమయాల్లో అత్యంత వేగంగా ఆయుధాలు బలగాల తరలింపునకు ఈ టన్నెల్ కీలకంగా మారనుంది. చైనా నిఘా వర్గాలను బలగాలను తప్పించుకుని భారత బలగాలు వేగంగా సరిహద్దులకు చేరుకోగలవు. వెంటిలేషన్, లైటింగ్, అగ్నిమాపక యంత్రాలు వంటి సదుపాయాలున్న ఈ టన్నెల్తో తవాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 2019 ఫిబ్రవరి 9న టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఇప్పుడు జాతికి అంకితం చేశారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ టన్నెల్ నిర్మించారు. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండడంతో ఇప్పటిదాకా ఆ దేశ బలగాలు భారత దళాల కదలికలను కనిపెడుతున్నాయి. ఈ టన్నెల్తో ఆ అవకాశం డ్రాగన్కు లేకుండా పోయింది. కొన్నాళ్లుగా భారత్, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు చెక్ పెట్టడంలో ఈ టన్నెల్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక యుద్ధం వంటి సమయాల్లో సొరంగ మార్గం గుండా వేగంగా తరలే బలగాలు, ఆయుధాలతో యుద్ధ స్వరూపమే మారిపోగలదు. అందుకే కేంద్రం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యుద్ధం సమయంలో మంచు వర్షం కురిసినా, భారీ వానలు ముంచెత్తినా ప్రయాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు ఈ టన్నెల్తో మారిపోనున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. దేశానికి రక్షణగా ఉంటూనే పర్యాటకంగా సేలా సొరంగం సేవలందిస్తుంది. యుద్ధానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ఈ టన్నెల్ నిర్మాణంతో భారత్ చైనాకు పంపిందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దుల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించే డ్రాగన్కు ఇప్పుడు ఈ టన్నెల్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎవరికీ తెలియకుండా నిర్మాణాలు జరుపుతూ శాటిలైట్ చిత్రాలకు దొరికిపోతున్న చైనాకు సరిహద్దుల్లో బహిరంగంగా భారీ టన్నెల్ నిర్మించి జాతికి అంకితం చేయడం ద్వారా ప్రధాని గట్టి హెచ్చరిక పంపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.